ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు. గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు మృతి అంటూ వార్త వస్తుంది అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు. గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు మృతి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. బుధవారం సాయంత్రం ఓ రైతును తొక్కి చంపిన ఏనుగులు ఉదయం కూడా మరో రైతు పైన దాడి చేశాయి. ఇద్దరు రైతులు స్పాట్లోనే మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎవడు బయటకు రావద్దని చెప్పేసి ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు. సో ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చు అండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బుధవారం ఒకరిని, ఈ ఉదయం మరొకరిని బలి తీసుకున్నాయి. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన అల్లూరి శంకర్ అనే రైతు ఏనుగులు తొక్కి చంపేశాయి. ఈ ఘటన మరొక ముందే మరో రైతు ప్రాణాలు కూడా తీశాయి గజరాజులు. ఇక్కడ చూసుకోవచ్చు అండి ఈ పిక్చర్లో. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్పేట మండలం కొండపల్లి రైతు ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు. ఆయనపై దాడి చేసిన ఏనుగులు చంపేశాయి. పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య 50 సంవత్సరాల అనే రైతు ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళాడు. కరెంటు మోటార్ వేస్తున్న క్రమంలో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో పోచయ్య స్పాట్లోనే ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగిందండి. ఏనుగులు దాడి గుర్తించిన స్థానికులు హడావిడి చేసి వాటిని తరిమేశారు. వెళ్లి చూస్తే అప్పటికే పోచయ్య చనిపోయినట్లు గుర్తించారు. స్థానికులు కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు వెళ్లిపోయింది. పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పిన పోచయ్య చనిపోయాడనే విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఏనుగుల దాడి స్థానిక పోలీసులకు ఇటు అటవీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము చెప్పే వరకు ఎవరు కూడా పొలాలు తోటలకు వెళ్ళవద్దని, బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు. 144 సెక్షన్ కూడా నడుస్తుంది. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని మాజీ ఎమ్మెల్యే కోనప్ప, అటవీ శాఖ మంత్రి సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు. మంత్రులు ఇద్దరు స్పందించాలని, అటవీ శాఖ అధికారులు మాట్లాడే సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.